Welcome back to the channel Balu Tech Lines. So from this video lecture, we are going to start one of the most important subject and the subject which decides the mathematical ability and also the analytical ability of a particular student, which is nothing but networks. Okay, so కాబట్టి ఈ వీడియో లెక్చర్ నుంచి నేను నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ ని స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈ నెట్వర్క్స్ తర్వాత దాని వెంటనే ఈడిసి వెంటనే ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్. ద ఫ్లో విల్ బి లైక్ దట్. ఓకే, అండ్ నెట్వర్క్స్ అనేది చాలా చాలా కీ సబ్జెక్ట్. ఈడీసీ ఎనలాగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయాలంటే మీకు నెట్వర్క్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నెట్వర్క్స్ కనుక పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు బీజేటీ కానీ మాస్ఫెట్ కానీ ఏసీ అనాలిసిస్ డీసీ అనాలిసిస్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో నెట్వర్క్స్ అనేది ఎంత బాగా అయితే మీరు చేయగలుగుతారో మీరు ఆటోమేటిక్ గా బీజేటీ మాస్ఫెట్ అనేది అంతే పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. ఓకే, సో కాబట్టి బీ పర్ఫెక్ట్ విత్ నెట్వర్క్స్. ఆఫ్టర్ దట్ వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ విత్ ఈడీసీ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో వెరీ సింపుల్ సబ్జెక్ట్. మీకు చాలా బేసిక్ సబ్జెక్ట్. ఎప్పుడు 1-2 లోనో 2-1 లోనో చదివి ఉంటారు. సో కాబట్టి ఇది చాలా బేసిక్ సబ్జెక్ట్. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఐడియా ఉంటుంది. సో కాబట్టి నేను ఫుల్ సిలబస్ తో వెళ్తాను, స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ఎల్సి అండ్ ఎండింగ్ విత్ సైనూసోయిడల్ ఏసీ అనాలిసిస్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా కంప్లీట్ సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంగ్ విత్ సమ్ గేట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో కాబట్టి మీకు నెట్వర్క్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సో డెఫినెట్ గా గ్రూప్ లో ప్లేస్ చేయండి. దెన్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ నౌ. సో in this video lecture, in this particular video, we will finish RLC. Okay, the information about resistor, inductor and capacitor. I think majority of the students may have some idea about resistor, inductor and capacitor, but what are the basics that are required to solve a problem from networks. Okay, ఒక నెట్వర్క్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయడానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అంటే ముందుగా మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది చూసుకుంటే, సో రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ స్టార్ డెల్టా కనెక్షన్ కానీ, సో దానికి సంబంధించిన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ కానీ మెష్ అనాలిసిస్ కానీ నోడల్ అనాలిసిస్ కానీ ఇవన్నీ సో ఒక 2-3 వీడియో లెక్చర్స్ లో బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్, దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్, స్టార్ డెల్టా ఇవన్నీ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో కంప్లీట్ గా రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫైన్. సో కీప్ ద హెడింగ్ నెట్వర్క్స్. అండర్ నెట్వర్క్స్ యూనిట్ నెంబర్ 1 బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, యూనిట్ నెంబర్ 1 బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వి విల్ సీ. ఓకే ఫైన్. సో కీప్ ద హెడింగ్ బేసిక్ కాన్సెప్ట్స్. దాంట్లో సబ్ హెడింగ్ పెట్టుకున్నామా, విచ్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టర్. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో రెసిస్టర్ గురించి, ఇండక్టర్ గురించి, కెపాసిటర్ గురించి పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, మా రెసిస్టర్ ఫస్ట్. రెసిస్టర్ యొక్క సింబల్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ సింబల్. ఓకే, సో దిస్ ఇస్ you all know that. ఓకే, సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ రెసిస్టర్. మీరు ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, ఏదైనా టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి. సో కాబట్టి వాడు కూర్చొని సో సింపుల్ గా డిఫైన్ రెసిస్టర్ అనగానే వాట్ ఈస్ రెసిస్టర్ అనగానే అడిగారు అనుకోండి, మీరు డెఫినెట్ గా చెప్పే స్టేజ్ లో ఉండదు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి చెప్తాను చూడండి అమ్మా. ఒక పాజిటివ్ ఛార్జ్ కానీ ఒక నెగిటివ్ ఛార్జ్ కానీ, ఏదైనా ఇన్ జనరల్ గా నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేస్తాం. ఏదైనా ఒక ఛార్జ్ స్టడీగా ఉంది అనుకోండి, అప్పుడు నీకు కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదమ్మా. ఓకే, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఛార్జ్ అనేది ఏమవ్వాలంటే మూవ్ అవ్వాలి. ఛార్జ్ కనుక స్టడీగా ఉంటే సో నీకు కరెంట్ అనేది ఏమి ఫ్లో అవ్వదు. ఓకే, సో కాబట్టి అది ఎప్పుడైతే నీకు ఛార్జ్ అనేది మూవ్ అవుతూ ఉంటుందో నీకు ఆటోమేటిక్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ కరెంట్ ని ఆపేటటువంటి నేచర్ ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే రెసిస్టర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు రెసిస్టెన్స్ ని బాగా పెంచావు అనుకోమ్మా, నీకు కరెంట్ ఏమైపోయింది అంటే తగ్గిపోయింది. ఓకే, ఫర్ సపోజ్ రెసిస్టెన్స్ నువ్వు బాగా తగ్గించావు అనుకోండి, కరెంట్ ఏమైతుంది అంటే పెరుగుతుంది. సో దాని మీనింగ్ అది రెసిస్టర్ యొక్క మీనింగ్ అది. రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎవరికైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో, ఏ మెటీరియల్ అయితే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అది అంత కరెంట్ అని తట్టుకోగలదు, అది ఎలా చేయదు. అదే దేనికైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్ కరెంట్ ఏమైపోయింది, ఆ రెసిస్టెన్స్ ని డామినేట్ చేసి ఆటోమేటిక్ కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ అంటే మీనింగ్ అది ద డివైస్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఓకే, చార్జ్ క్యారియర్స్ యొక్క మూవ్మెంట్ ని ఎవరైతే అపోజ్ చేస్తారో, రెసిస్ట్ చేస్తారో దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఓకే, ఆ ఎలిమెంట్ మనం రెసిస్టర్ అంటాం. ఓకే, సో ద ఎలిమెంట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఓకే, చార్జ్ క్యారియర్స్ ని అపోజ్ చేస్తే ఆటోమేటిక్ ఎవరు తగ్గిపోతారు, కరెంట్ తగ్గిపోయింది కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ రెసిస్టర్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. సో ఏ రెసిస్టర్ ఈస్ నథింగ్ బట్ ఏ పాసివ్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, పాసివ్ అండ్ యాక్టివ్ అంటే నేను క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పేటప్పుడు చెప్తాను. సో యాక్టివ్ అండ్ పాసివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఎనర్జీ ఇస్తాయో వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఏ ఎలిమెంట్స్ అయితే ఎనర్జీని డిసిపేట్ చేసుకుంటే వాటిని పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఇంకా మనం పర్ఫెక్ట్ గా మాట్లాడుకుంటే స్లోప్ ఆఫ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ కనుక పాజిటివ్ ఉంటే, అంటే ఫర్ సపోజ్ ఒక రెసిస్టర్ ఉంది అనుకోమ్మా, దానికి వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య విఐ క్యారెక్టరిస్టిక్స్ తీసాం అనుకో, అది కనుక ఆ విఐ క్యారెక్టరిస్టిక్స్ యొక్క స్లోప్ కనుక పాజిటివ్ ఉంటే అప్పుడు అది పాసివ్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఒకవేళ కనుక విఐ క్యారెక్టరిస్టిక్స్ యొక్క ఎలిమెంట్ యొక్క స్లోప్
అంటే నువ్వు ఏదైనా ఒక ఎలిమెంట్ ఫర్ సపోజ్ ట్రాన్సిస్టర్ తీసుకున్నావు, దానికి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసినప్పుడు దాని యొక్క స్లోప్ కనుక నెగిటివ్ వచ్చింది అనుకోండి, స్లోప్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ అది ఏ ఎలిమెంట్ అవుతుంది అంటే యాక్టివ్ ఎలిమెంట్ అవుతుంది. సో కాబట్టి ఈ పాయింట్స్ ఏవైతే నేను చెప్పానో అవి మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో సింపుల్. ఏ ఎలిమెంట్ అయితే ఎనర్జీని ఇస్తుందో అవి యాక్టివ్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్ అయితే ఎనర్జీని డిసిపేట్ చేసుకుంటే వాటిని ఏమంటాం అంటే పాసివ్ ఎలిమెంట్ అంటారు. సో కాబట్టి డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఏ రెసిస్టర్ ఇస్ నథింగ్ బట్ ఎ పాసివ్ ఎలిమెంట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఓకే, సో కాబట్టి చార్జ్ క్యారియర్స్ అపోజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే రెసిస్టర్స్ అంటాం సింపుల్. ఓకే, నౌ మరి రెసిస్టెన్స్ యొక్క సింబల్ చూసాం. రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఇదే కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ సింబల్ అండ్ ఈ రెసిస్టెన్స్ మనం ఆర్ తో డినోట్ చేస్తాం. ఓకే ఫైన్. సో ఆర్ యొక్క ఫండమెంటల్ ఫార్ములా ఏంటంటే ఫిజికల్ ఫార్ములా R is equal to rho L by A. This is the physical formula for resistance. R is equal to rho L by A and unit of resistance is nothing but ohms. Okay, and ఆ ohms కూడా మనం ఈ విధంగా డినోట్ చేస్తాం. ఓకే, మరి ఈ రో అంటే రెసిస్టివిటీ లేదా దీన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది ఒక్కొక్క మెటీరియల్ ఒక్కోలా ఉంటుందమ్మా. సో కాబట్టి రో ఈజ్ నథింగ్ బట్ నోట్ చేసుకోండి అక్కడ రెసిస్టివిటీ ఆర్ సెన్సిటివిటీ ఆఫ్ ద మెటీరియల్, మీన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, నెక్స్ట్ లెంగ్త్ ఎల్ అంటే ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, మెటీరియల్ యొక్క లెంగ్త్ ని బట్టి కూడా రెసిస్టెన్స్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏ వచ్చేసరికి ఏంటంటే ఏరియా. ఓకే, సో రెసిస్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఎక్కువ ఉందనుకోండి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఏరియా తక్కువ ఉందనుకోండి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ దిస్ ఫార్ములా ఇది థియరిటికల్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ డెఫినేషన్ ఏమని రాశామా, రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ an element which opposes the flow of charge carriers which is nothing but a passive element. And what is the formula for resistance? Physical formula R is equal to rho L upon A. Okay, so this is the fundamental formula. And what is the units of resistance? It is nothing but ohms. Okay, so fine. So moving on to the first point, voltage across resistance. Let us suppose this is nothing but a resistor R. Okay, let us suppose the voltage across this element is nothing but V into R. Okay, and the current passing through this resistance is nothing but I into R simply. ఓకే, మా ఎవరైనా వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫార్ములా రెసిస్టెన్స్ కి ఫార్ములా చెప్పన్నారు అనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓమ్స్ లో ఏం చెప్తుంది, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఓకే, ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే నీకు ఏం వస్తుంది, విఆర్ ఇస్ ఈక్వల్ టు ఐఆర్ ఇంటూ ఆర్ సింప్లీ. ఓకే, ఐఆర్ ఇంటూ ఆర్. ఓకే, మా కాబట్టి వోల్టేజ్ అక్రాస్ ఎనీ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ కరెంట్ కాదమ్మా, ఈ రెసిస్టెన్స్ కూడా ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ మల్టిప్లైడ్ విత్ దట్ రెసిస్టెన్స్ విల్ గివ్స్ యూ వోల్టేజ్. కొంతమంది ఏం చేస్తారు, ఫర్ సపోజ్ ఇన్పుట్ లో కరెంట్ 6 ఆంపియర్స్ ఇచ్చారు అనుకోండి, ఎక్కడో రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ కనుక్కోమన్నారు అనుకోండి, ఈ కరెంట్ ఇంటే ఆ రెసిస్టెన్స్ ఇస్తే వోల్టేజ్ ఎట్లా వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏం నేర్చుకుని క్లియర్ గా నేర్చుకోండి. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఆ కరెంట్ ఏ కరెంటు ఏ పర్టికులర్ ఎలిమెంట్ అయితే నువ్వు చూస్ చేసుకుంటున్నావు ఆ పర్టికులర్ ఎలిమెంట్ లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ని రెసిస్టెన్స్ మల్టిప్లై చేస్తే నీకు ఏం వస్తుంది అంటే వోల్టేజ్ వస్తుంది. ఓకే, సో remember that. Okay, fine. So what is the unit for voltage? It is nothing but volt simply. Next, the second point, the current passing through the resistor. What is the current passing through the resistor? V is equal to IR kada, automatically I is equal to emotadama V by R obviously. Okay, so kabatti I is equal to V by R. So kabatti unit of current same emotadama ampere simply, amperes. Okay, so this is the second point. Next, coming on to the third point, power. వాట్ ఈస్ ద పవర్? మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పవర్ యొక్క స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా ఫర్ పవర్. ఓకే, పవర్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ ఇంటూ కరెంట్, రైట్. మా ఇక్కడ వోల్టేజ్ ఇంటూ కరెంట్, దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా ఫర్ పవర్. ఓకే, పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే వాట్స్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, పవర్ P ఈజ్ ఈక్వల్ టు మా V ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, నేను IR రాసుకోవచ్చు కదా ఫ్రమ్ దిస్ రిలేషన్ ఫ్రమ్ ఓమ్స్ లా. సో కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R మల్టిప్లైడ్ విత్ కరెంట్. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు IR ఇంటూ I. IR ఇంటూ I అంటే ఏమొస్తుంది ఇక్కడ నీకు I స్క్వేర్ ఇంటూ R సింప్లీ. సో కాబట్టి పవర్ P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ R. సో యూనిట్స్ ఆఫ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ వాట్స్. ఓకే, లేదా పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, V బై R రాసుకోవచ్చు కదా. ఓకే, సో దాని నుంచి V ఇంటూ V అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే V స్క్వేర్ బై R వాట్స్. ఓకే, సింపుల్, రైట్. సో కాబట్టి క్లియర్ అమ్మా, ఏమని చెప్పుకున్నాం మనం, రెసిస్టర్ అంటే ద ఎలిమెంట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ద కరెంట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ I ఇంటూ R. ద కరెంట్ పాసింగ్ త్రూ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ V బై R. అండ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ V ఇంటూ I. అండ్ మనం V ప్లేస్ లో IR పెట్టుకోవచ్చు, I స్క్వేర్ R అవుతుంది, లేదా I ప్లేస్ లో V బై R పెట్టుకోవచ్చు, V స్క్వేర్ బై R కానీ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ అక్రాస్ గా పవర్ కనుక్కోమంటే దాని దగ్గర ఉన్న వోల్టేజ్ తెలిసిన V స్క్వేర్ బై R నుంచి పవర్ కనుక్కోవచ్చు, లేదా దాని గుండా పాస్ అయ్యే కరెంట్ తెలిసినా కానీ I స్క్వేర్ ఇంటూ R ఈ ఫార్ములా యూజ్ చేసి పవర్ కనుక్కోవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ పవర్ కి ఈ 3 ఫార్మ్స్ ఉంటాయి, V ఇంటూ I స్క్వేర్ R లేదా V స్క్వేర్ బై R. ఈ మూడిట్లో ఏ ఫార్ములా యూజ్ చేసినా విల్ గెట్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫైన్.
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మన రెసిస్టెన్స్ డెఫినిషన్ అంటే ఏంటో తెలిసింది. రెసిస్టెన్స్ యొక్క ఫిజికల్ ఫార్ములా తెలిసింది. అంటే దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఐడియా ఉంది. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు. కరెంట్ పాసింగ్ త్రూ రెసిస్టర్ ఫార్ములా తెలుసు. పవర్ అక్రాస్ ద రెసిస్టెన్స్, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ పవర్, వి నో దట్. అండ్ పవర్ కు ఉన్న 3 ఫార్మ్స్ ఏంటో చూసాం, రైట్. సో రైట్, వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. రైట్, లెట్ us suppose these are the two resistances. Okay, let us suppose this is nothing but resistance R1, this is nothing but resistance R2 for suppose. Okay, so let us suppose the voltage across this one will be V. Let us suppose. Okay, so దీని across గా ఉన్న voltage let us suppose V1, దీని across గా ఉన్న voltage let us suppose ఎంత అంటే V2 అనుకుందాం for suppose. వాడు మిమ్మల్ని V1 V2 ఫైండ్ అవుట్ చేయమని అనుకోము. let us suppose V1 V2 ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. కానీ వాడు కరెంట్ I ఇవ్వలేదు. ఒకవేళ ఈ కరెంట్ I ఇస్తే డైరెక్ట్ గా ఈ కరెంటే కదా ఇటు నుంచి ఫ్లో అయ్యేది. ఓకే, ఈ కరెంటే కదా ఇటు నుంచి ఫ్లో అయ్యేది. సో కాబట్టి ఆటోమేటిక్ దిస్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే ఆటోమేటిక్ గా V1 వస్తుంది. దిస్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే ఆటోమేటిక్ గా V2 వస్తుంది. ఓకే, సో కాబట్టి వాడు గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడైనా సరే, రెండు రెసిస్టెన్సెస్ సిరీస్ లో ఉన్నప్పుడు వాటి యొక్క కరెంట్ సేమ్. ఇది చెప్పాను నేను. రెండు రెసిస్టెన్సెస్ సిరీస్ లో ఉన్నాయని ఎప్పుడు చెప్తామంటే ఆ రెండు ఎలిమెంట్స్ లో నుంచి కరెంట్ సేమ్ గా ఫ్లో అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, కరెంట్ I కదమ్మా, ఇలా వచ్చింది, కరెంట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, అది R1 నుంచి ఫ్లో అవుతుంది. అదే కరెంట్ కదా R2 నుంచి కూడా ఫ్లో అయ్యేది. ఎప్పుడైనా సరే రెండు రెసిస్టెన్స్ లేదా రెండు ఎలిమెంట్స్ నుంచి నీకు ఒకటే కరెంట్ కనుక ఫ్లో అయితే దాన్ని ఆ రెండు ఎలిమెంట్స్ మనం సిరీస్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, అంతేగాని లెట్ us సపోజ్ ఇక్కడ ఇంకొక బ్రాంచ్ వచ్చింది అనుకోండి, లెట్ us సపోజ్ ఇంకొక బ్రాంచ్ వస్తే ఇక్కడ, అప్పుడు ఇవి రెండు సిరీస్ లో ఉన్నట్టు కాదు. ఎందుకని, కరెంట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, R1 అనేది లో I కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది కదా, ఇటు కొంచెం కరెంట్ డివైడ్ అవుతుంది, ఇటు కొంచెం కరెంట్ డివైడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి కరెంట్ అనేది ఎప్పుడు మాత్రమే సేమ్, రెండు రెసిస్టెన్స్ సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ సేమ్. రెండు రెసిస్టెన్స్ సిరీస్ లో నేను ఎప్పుడు చెప్తావు, ఆ రెండింటి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అయితే చెప్పొచ్చు. లేదా చూసి ఎలా చెప్పొచ్చు అంటే, ఈ రెండు రెసిస్టెన్స్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అవ్వాలి. ఒక ఎండ్, రెండో ఎండ్ ఎటుపోయినా నాకు అనవసరం లా, ఈ రెండు రెసిస్టెన్స్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అయితే చాలు. అండ్ ఆ ఎండ్ మధ్యలో ఎటువంటి బ్రాంచెస్ ఉండకూడదు. సిరీస్ లో నేను ఎలా చెప్తామంటే, ఒక రెండు ఎలిమెంట్స్ కూడా సేమ్ కరెంట్ ఫ్లో పాస్ అయితే ఆటోమేటిక్ గా అది సిరీస్ లో ఉందని చెప్పొచ్చు. లేదా మనం చూసి ఎలా చెప్పచ్చు అంటే, ఫిజికల్ గా ఎలా చెప్పొచ్చు అంటే, రెండు రెసిస్టెన్స్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అయి ఉండాలి అండ్ ఆ రెండు ఎండ్స్ మధ్యలో ఎటువంటి బ్రాంచెస్ ఉండకూడదు. ఇప్పుడు బ్రాంచ్ వచ్చిందంటే ఆటోమేటిక్ కరెంట్ డివైడ్ అయిపోయింది, అప్పుడు సిరీస్ లో రాదు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే రెండు రెసిస్టెన్స్ మధ్య ఒక ఎండ్ కనెక్ట్ అయ్యి, రెండు ఎండ్ ఎటుపోయినా నాకు అనవసరం, ఒక ఎండ్ కనెక్ట్ అయ్యి మధ్యలో నుంచి ఎటువంటి బ్రాంచెస్ కనుక రాకపోతే ఆటోమేటిక్ గా రెండు సిరీస్ లో ఉన్నట్టు, ఆటోమేటిక్ గా రెండింటి నుంచి కరెంట్ సేమ్ గా ఫ్లో అవుతుంది అండ్ వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నీకు V1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే V1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ రెసిస్టెన్స్, దేని అక్రాస్ గా ఉంది వోల్టేజ్ V1 R1 కదా. సో కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ విత్ ద టోటల్ వోల్టేజ్. వాట్ ఈస్ ద టోటల్ వోల్టేజ్ V. ఓకే, దీన్ని మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అంటాం, VDR. ఓకే, వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ V1 అనేది వోల్టేజ్ అక్రాస్ R1, వాట్ ఈస్ ద సేమ్ రెసిస్టెన్స్ R1 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ విత్ టోటల్ వోల్టేజ్, వాట్ ఈస్ ద టోటల్ వోల్టేజ్ V. ఓకే, సో దీని వోల్టేజ్ డివిజన్ రూల్ అంటాం. సో దీన్ని బట్టి నువ్వు V2 చెప్పమ్మా నాకు. V2 ఈజ్ ఈక్వల్ టు V2 అనేది దేని అక్రాస్ గా ఉన్న రెసిస్టెన్స్ R2. సో కాబట్టి సేమ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ R2 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ విత్ టోటల్ వోల్టేజ్, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ టోటల్ వోల్టేజ్ V. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములాస్ ఫర్ V1 అండ్ V2. అండ్ ఈ రూల్ మనం ఏమంటాం అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అంటాం. ఓకే, వోల్టేజ్ డివిజన్ రూల్ ఎప్పుడు మాత్రమే అప్లికేబుల్, రెండు ఎలిమెంట్స్ సిరీస్ లో ఉన్నప్పుడు మాత్రమే వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లికేబుల్. ఓకే, సో కాబట్టి రెండు ఎలిమెంట్స్ ఎట్లా పడితే అట్లా కనెక్ట్ అయితే వోల్టేజ్ డివైడ్ చేస్తానంటే కుదరదు. ఓకే, రెండు ఎలిమెంట్స్ సిరీస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూస్ చేసి వోల్టేజ్ డివిజన్ చేయొచ్చు. ఓకే, అది గుర్తుంచుకోండి. మెయిన్ గా గుర్తుండాల్సింది వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఆ రెండు ఎలిమెంట్స్ కంపల్సరీగా సిరీస్ లో ఉండాలి. అంటే ఆ రెండు ఎలిమెంట్స్ నుంచి ఒకటే కరెంట్ పాస్ అవ్వాలి. అలా అయితే అప్పుడు మనం వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేసి అక్కడ ఏ ఎలిమెంట్ అక్రాస్ కానీ ఈజీగా వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో రిమెంబర్ దట్. రైట్, ఫైన్. నెక్స్ట్, moving on to the next point in resistor. Let us suppose these are the two resistances. This is nothing but R1 and let us suppose this is nothing but R2. Okay, so let us suppose the overall current passing through the circuit is nothing but I. Okay, and దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి let us suppose I1 and దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసరికి I2. ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చి నీకు I1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ I2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మరి ఇక్కడ చూడండి, మేము ఎప్పుడైనా సరే రెండు ఎలిమెంట్స్ ప్యారలల్ లో ఉన్నాయంటే, ఆ రెండు ఎలిమెంట్స్ ప్యారలల్ లో ఉన్నాయంటే దాని యొక్క వోల్టేజ్ సేమ్ గా ఉంటుంది.
రెండు ఎలిమెంట్స్ సిరీస్ లో ఉంటే ఏం సేమ్ గా ఉంటుంది, కరెంట్ సేమ్ గా ఉంటుంది. రెండు ఎలిమెంట్స్ ప్యారలల్ లో ఉంటే ఏం సేమ్ గా ఉంటుంది, వోల్టేజ్ సేమ్ గా ఉంటుంది. ఓకే, రెండు ఎలిమెంట్స్ సిరీస్ లో ఉన్నప్పుడు ఏం సేమ్, కరెంట్ సేమ్. ఏం డివైడ్ అవుతుంది, వోల్టేజ్ డివైడ్ అవుతుంది. సిమిలర్లీ రెండు ఎలిమెంట్స్ ప్యారలల్ లో ఉన్నప్పుడు ఏం సేమ్, వోల్టేజ్ సేమ్. ఏం డివైడ్ అవుతుంది, కరెంట్ డివైడ్ అవుతుంది. సో కాబట్టి అదొకటి మేజర్ గా గుర్తుంచుకోండి. ఓకే, సో I1 ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడు రెండు ఎలిమెంట్స్ ప్యారలల్ లోనే ఎప్పుడు చెప్తావు, వోల్టేజ్ సేమ్ గా ఉంటాయి. అదే మనం చూసి చెప్పాలంటే ఇందాక సిరీస్ ఎలా చెప్తాం, రెండు రెసిస్టెన్స్ ఒక ఎండ్ కనెక్ట్ అయితే చాలు, మధ్యలో ఎటువంటి బ్రాంచెస్ ఉండకూడదు. దట్ ఈస్ ద కనెక్షన్ ఫర్ సిరీస్ కనెక్షన్. ఓకే, సో రెండు ఎలిమెంట్స్ ప్యారలల్ లో ఉన్నాయని ఎప్పుడు చెప్తావు, ఈ రెండు రెసిస్టెన్స్ యొక్క టూ ఎండ్స్ కనెక్ట్ అయి ఉండాలి. మధ్యలో ఎన్ని బ్రాంచెస్ వచ్చినా పర్వాలా. ఇక్కడ చూడండి, ఈ R1 కి R2 కి టూ ఎండ్స్ కనెక్ట్ అయినాయి అండ్ ఇక్కడ నుంచి బ్రాంచెస్ వచ్చాయి, అయినా పర్వాలేదు, అవి రెండు ప్యారలల్ ఉన్నట్టే. ఓకే, సిరీస్ కనెక్షన్ అంటేనేమో రెండు రెసిస్టెన్స్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అయితే చాలు, మధ్యలో ఎటువంటి బ్రాంచెస్ ఉండకూడదు, అప్పుడు కరెంట్ సేమ్ అయింది. అదే విధంగా ప్యారలల్ కనెక్షన్ అంటే ఏమని చెప్తావు, రెండు రెసిస్టెన్స్ యొక్క టూ ఎండ్స్ కనెక్ట్ అవ్వాలి అండ్ అక్కడి నుంచి ఎన్ని బ్రాంచెస్ వచ్చినా పర్లేదు. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ R1 R2 ఉందమ్మా, ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉందనుకో, అప్పుడు ఇవి రెండు ప్యారలల్ కాదు, ఎందుకంటే నీకు రెండు ఎండ్స్ కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు రెండు ఎండ్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. అదే సిరీస్ కనెక్షన్ అనుకోండి, రెండు రెసిస్టెన్స్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అవ్వాలి, మధ్యలో ఎటువంటి బ్రాంచెస్ ఉండకూడదు. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకొని బుల్లెట్ పాయింట్స్ అమ్మా, 4 పాయింట్స్. సిరీస్ కరెంట్ సేమ్, వోల్టేజ్ డివైడ్స్. నెక్స్ట్ ప్యారలల్, వోల్టేజ్ సేమ్, కరెంట్ డివైడ్స్. నెక్స్ట్ ఏంటి, వోల్టేజ్ డివిజన్ రూల్. అంటే సిరీస్ కనెక్షన్ ఎలా చెప్తావు, రెండు రెసిస్టెన్స్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అయి ఉండాలి, మధ్యలో ఎటువంటి బ్రాంచెస్ ఉండకూడదు. ప్యారలల్ అంటే ఏంటి, రెండు ఎండ్స్ కనెక్ట్ అయి ఉండాలి, ఆ మధ్యలో నుంచి ఏ బ్రాంచెస్ వచ్చినా కానీ ప్రాబ్లం లేదు, కానీ ఎలిమెంట్స్ రాకూడదు. ఓకే, సో కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. నా ఇప్పుడు ఈ రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను కరెంట్ డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేసి, ఇందాక వోల్టేజ్ డివిజన్ ఏం చేసావు, సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్ చేసావు కదా. ఇక్కడ ఏం చేస్తావు అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. అంటే I1 అనేది దేని గుండా ఫ్లో అయ్యే కరెంట్, R1. ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏమైద్దామా నీకు, R2 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ విత్ టోటల్ కరెంట్ అంటే ఏంటమ్మా, సిమిలర్లీ I2 అంటే ఏంటి, R2 నుంచి ఫ్లో అయ్యే కరెంట్. సో కాబట్టి I2 అంటే ఏంటి, ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ విత్ టోటల్ కరెంట్. దిస్ ఈస్ నోన్ యాజ్ CDR, అంటే కరెంట్ డివిజన్ రూల్. ఓకే, వోల్టేజ్ డివిజన్ రూల్ అంటేనేమో సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్. కరెంట్ డివిజన్ రూల్ అయితే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మాత్రం డెఫినెట్ గా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో ఫైన్, ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్. ఇది మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మాక్సిమం. let us suppose this is R1 and let us suppose this is nothing but R2 for suppose. మరి ఇది R1 ఇది R2 అయినప్పుడు ఇవి రెండు ఒకదానికొకటి సిరీస్ కదా, ఎందుకని దీని నుంచి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఆటోమేటిక్. ఓకే, అప్పుడు R ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, R ఈక్వివలెంట్. అప్పుడు R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే R1 ప్లస్ R2 అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మూడు రెసిస్టెన్స్ సిరీస్ లో ఉన్నాయి అనుకో, అప్పుడు R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. నాలుగు రెసిస్టెన్స్ సిరీస్ లో ఉన్నాయి అనుకోండి, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. ఓకే, ఎన్ని రెసిస్టెన్సెస్ సిరీస్ లో ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని టైమ్స్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఒకవేళ టూ రెసిస్టెన్స్ కనుక ప్యారలల్ లో ఉన్నాయి అనుకోండి, let us suppose this is the connection, this is nothing but R1 and let us suppose this is nothing but R2. ఓకే, ఇవి రెండు ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, మా R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అవుతుంది అంటే, రెండు రెసిస్టెన్స్ ఉన్నప్పుడు 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫార్ములా ఫర్ 1/R ఈక్వివలెంట్. మరి దాని నుంచి ఎల్సిఎం తీయండి, ఏమవుతుందో 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఎల్సిఎం ఏమవుద్ది, R1 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి, R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 R2 divided by R1 plus R2. This is very very important. ఓకే, సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, సిరీస్ లో ఉన్నప్పుడేమో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే ప్యారలల్ లో ఉన్నప్పుడు రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయి అనుకోండి, R1 R2 బై R1 ప్లస్ R2 వేస్తాం. ఒకటి గుర్తుంచుకోండి, మూడు రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయి అనుకోండి, మూడు రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉంటే R1 R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 వేయకూడదు. ఓకే, ఇది ఓన్లీ టూ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా. మాక్సిమం నీకు మెజారిటీ టూ రెసిస్టెన్సెస్ ఉంటాయి, అందుకనే చెప్పాను నేను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఎప్పుడైనా సరే ఈ ఫార్ములా ఎప్పుడు వేస్తామంటే R1 R2 బై R1 ప్లస్ R2 అనేది రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, అది త్రీ రెసిస్టెన్స్ ప్యారలల్ లో అనుకో, 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 వేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు మాత్రమే ఎలిజిబుల్, ఓన్లీ టూ రెసిస్టెన్సెస్ ప్యారలల్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫర్ సిరీస్ అండ్ బాటమ్ వచ్చేసరికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫర్ ప్యారలల్ రెసిస్టెన్స్. ఓకే, సో కాబట్టి ఇవి మీకు ఐడియా ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే తెలుసుకోండి. రైట్, ఫైన్.
నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పి we will move on to the problems in regarding resistance. Okay, fine. మరి ఇక్కడ చూడండి, let us suppose the current is 6 amperes here or not. Let us suppose, and let us suppose here it is 4 ohms, let us suppose, and here it is 4 ohms. Okay, so కాబట్టి ఇక్కడ చూడండి, let us suppose ఇది I1, let us suppose this is nothing but I2. ఓకే, వాడు మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే R ఈక్వలెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అండ్ I1 వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అండ్ I2 వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకుందాం అనుకోండి ఫర్ సపోజ్. మరి ఇక్కడ చూడండి, R ఈక్వలెంట్ అంటే ఏంటి, ఇవి రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి, ప్యారలల్ కదా ఉంది R ఈక్వలెంట్. సో కాబట్టి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 R2 బై R1 ప్లస్ R2 కదా. R1 R2 ఎంత 4 into 4 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ఎంత ఏమో 4 ప్లస్ 4. సో దాని నుంచి 4 4 ఎంత 16 డివైడెడ్ బై 4 ప్లస్ 4 ఎంత 8. 16 బై 8 అంటే ఎంత 2. ఇక్కడ ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రెండు రెసిస్టెన్స్లు కనుక ప్యారలల్ లో ఉంటే వాటి యొక్క వాల్యూస్ కనుక సేమ్ గా ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా దాంట్లో సగం అవుతుంది. లెట్ us సపోజ్ 16 ఓం రెసిస్టెన్స్ 16 ఓం రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయి అనుకోండి, మీరు ఏం వేయాలి, 16 into 16 by 16 plus 16 వేయాలి కదా. అదంతా క్యాలిక్యులేట్ చేసే బదులు రెండు రెసిస్టెన్స్లు ప్యారలల్ లో ఉన్నాయి, అవి రెండింటి వాల్యూస్ సేమ్ గా ఉన్నాయి. సో కాబట్టి 16 16 ఎప్పుడైతే ప్యారలల్ లో ఉన్నాయో ఎగ్జాక్ట్ గా దాని ఈక్వలెంట్ ఏమైందంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ అయింది. 16 లో సగం ఎంత 8. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రెండు రెసిస్టెన్సెస్ కనుక ప్యారలల్ లో ఉండి వాటి యొక్క వాల్యూస్ కనుక సేమ్ గా ఉంటే R ఈక్వలెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ అవుతుంది. ఓకే, సో రిమెంబర్ దట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 2 ohm సింపుల్. నెక్స్ట్ I1 క్యాలిక్యులేట్ చేయడం, కరెంట్ డివిజన్ రూల్ వేయచ్చు కదా. I1 ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి 4 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 4 ప్లస్ 4 ఇంటూ టోటల్ కరెంట్ ఇస్ నథింగ్ బట్ 6 amperes, రైట్. సో కాబట్టి ఇక్కడ 4 by 4 plus 4 ఎంత 8. సో కాబట్టి 4 by 8 into 6, 4 1s 4 2s 2 1s 2 3s. సో కాబట్టి I1 is equal to ఎంత అంటే 3 amperes. దాని నెక్స్ట్ I2 క్యాలిక్యులేట్ చేయండి. I2 is equal to ఆపోజిట్ రెసిస్టెన్స్, అది కూడా 4 కదా. 4 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 4 plus 4 8 ఇంటూ టోటల్ కరెంట్ 6, 4 1s 4 2s 2 1s 2 3s. సో కాబట్టి I2 is equal to ఎంత అంటే 3 amperes. ఓకే, ఇక్కడ మీరు ఏం గమనించారమ్మా, రెండు రెసిస్టెన్స్లు ప్యారలల్ లో ఉండి వాటి యొక్క వాల్యూస్ కనుక సేమ్ అయితే కరెంట్ ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ 8 amperes ఉంది అనుకోండి, కళ్ళు ముందు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన, ఇటు పక్క 4 ఇటు పక్క 4, ఎప్పుడు మాత్రమే అది ఇవి రెండు సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే. సేమ్ గా లేకపోతే కరెంట్ డివిజన్ రూల్ వేయాలి. ఒకవేళ సేమ్ గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్ 6.5 amperes ఇచ్చారు అనుకోండి, ఇక్కడ 3.25, ఇక్కడ 3.25. ఎప్పుడైనా సరే 3 పాయింట్స్ 2 పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటి, రెండు రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉండి వాటి యొక్క వాల్యూ సేమ్ గా కనుక్కుంటే నీకు ఆటోమేటిక్ గా ఓవరాల్ వాల్యూ ఏమైపోతుంది అంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ అవుతుంది. నెక్స్ట్ రెండు రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉండి వాటి వాల్యూ కనుక సేమ్ గా ఉంటే కరెంట్ ఎగ్జాక్ట్ ఎలా డివైడ్ అవుతుంది, హాఫ్ గా డివైడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ 2 పాయింట్స్ అనేది జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, లాస్ట్ వన్, ఇది చేసి ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే, సో లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్ అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్, and let us suppose here it is a voltage, there is some voltage, let us suppose V. This is nothing but 6 volts, let us say, and let us suppose this is nothing but 6 ohms, and let us suppose this is nothing but 6 ohms. ఓకే, మరి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమనంటే మిమ్మల్ని V1 వాల్యూ V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెట్ us suppose this is nothing but V1 and let us suppose this is nothing but V2 for suppose. ఓకే, మా V1 is equal to ఏంటి ఫార్ములా మీకు తెలిసిందే కదా, సేమ్ రెసిస్టెన్స్ అంటే ఎంత 6 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత 6 plus 6 12 ఇంటూ టోటల్ వోల్టేజ్ ఎంత 6 కదా. సో కాబట్టి 6 1s 6 2s 2 1s 2 3. సో కాబట్టి V1 is equal to ఎంత అంటే 3 volts. V2 find out, V2 is equal to same resistance 6 divided by total resistance 6 plus 6 12 into total voltage is nothing but 6 6 1s 6 2s 2 1s 2 3. సో కాబట్టి V2 is equal to ఎంత అంటే 3 volts. ఇక్కడ నువ్వేం గమనించావు, రెండు రెసిస్టెన్స్ సిరీస్ లో ఉండి వాటి వాల్యూస్ కనుక సేమ్ గా ఉంటే ఉన్న వోల్టేజ్ ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 900 volts ఇచ్చారనుకోండి, మీరేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 450 volts డ్రాప్ అవుతుంది, ఇక్కడ 450 volts డ్రాప్ అవుతుంది. ఓకే, సో కాబట్టి బుల్లెట్ పాయింట్ 3 ఫస్ట్ పాయింట్, రెండు ఎలిమెంట్స్ కనుక సిరీస్ లో ఉండి వాటి యొక్క వాల్యూ రెండు రెసిస్టర్లు కనుక ప్యారల్ లో ఉండి వాటి యొక్క వాల్యూ కనుక సేమ్ అయితే R ఈక్వలెంట్ ఎగ్జాక్ట్ గా హాఫ్ అవుతుంది. నెక్స్ట్ రెండు రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉండి అండ్ వాటి వాల్యూ సేమ్ గా అనుకుంటే కరెంట్ ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, రెండు రెసిస్టెన్స్ సిరీస్ లో ఉండి వాటి వాల్యూ కనుక సేమ్ ఉంటే ఉన్న వోల్టేజ్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది, ఉన్న వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుంది, ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి చెప్పిన పాయింట్స్ అని మైండ్ లో ఉంచుకున్నామా. సో రెసిస్టెన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఏ ప్రాబ్లమ్ ఇస్తుందో వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ అవుట్. ఓకే, సో నౌ వి విల్ సీ సమ్ ప్రాబ్లమ్స్ రైట్ రిగార్డింగ్ రెసిస్టెన్స్. Yeah, if you see this one, complete analysis of a resistor. Okay, so the device which controls the flow of charge carriers is known as resistor. Obviously, what is the physical formula? R is equal to rho L by A.
And what is the formula for voltage? V is equal to I into R. What is the formula for current? V by R. And power, it is nothing but IR into R, I square R, లేకపోతే V square by R. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం, రైట్? నెక్స్ట్, ఇవి రెండు సిరీస్ లో ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ R ఈక్వలెంట్ ఎంత అవుతుంది? వాటి యొక్క ఎడిషన్ అవుతుంది, R1 plus R2, రైట్? సో సిరీస్ లో ఉన్నప్పుడు వోల్టేజ్ ఎలా డివైడ్ అయితే ఎగ్జాక్ట్ గా voltage division, not same resistance by total resistance into total voltage. This is nothing but voltage division rule, VDR. Okay, the already name chapter, right? Next, moving on to the next one. Other parallel combination lo undanukondi, what is the formula for R equivalent? 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2, and దాని నుంచి simplified formula ఏంటి? R1 R2 by R1 plus R2. అని జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా. ఏంటిది? ఇది ఎప్పుడు ఓన్లీ 2 రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే. 3 రెసిస్టెన్స్ ఉన్నప్పుడు R1 R2 R3 by R1 plus R2 plus R3 వేయకూడదు. ఇది వేయాలి. 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 వేయాలి. Okay, so be careful about that. Right, next one. కరెంట్ డివిజన్ ఎలా అవుతుంది? I1 is equal to opposite resistance by same total resistance into total current. అండ్ ఇక్కడ కూడా చూడండి, I2 is equal to opposite resistance R1 divided by R1 plus R2 into total current. Okay, so ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో నా ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 5 ohm రెసిస్టెన్సెస్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 అండ్ V1 అండ్ V2. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ V1 అండ్ V2. ఓకే, వీడియో పాస్ చేసి క్యాలిక్యులేట్ చేసి కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి అమ్మా. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు నరేట్ ఇఫ్ యూ సీ దిస్ వన్. ఓకే, మీ ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు ఒక పాయింట్. ఏం తెలుసు? రెండు ఎలిమెంట్స్ కనుక సిరీస్ లో ఉండి వాటి యొక్క వాల్యూస్ కనుక సేమ్ గా ఉంటే ఉన్న టోటల్ వోల్టేజ్ ఎలా డివైడ్ అయింది? ఎగ్జాక్ట్ హాఫ్ గా డివైడ్ అయింది. సో కాబట్టి ఇక్కడ టోటల్ 10 వోల్ట్, ఇక్కడ ఎంత డ్రాప్ అవుతుందమ్మా? V1 దగ్గర 5 volts డ్రాప్ అవుతుంది, అండ్ V2 దగ్గర కూడా ఎంత డ్రాప్ అవుతుందమ్మా? నీకు ఇక్కడ 5 volts డ్రాప్ అవుతుంది. సింపుల్, రైట్? ఒకవేళ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలన్నా చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు చూడు. V1 is equal to ఆపోజిట్ సేమ్ రెసిస్టెన్స్ ఎంత? 5 divided by total resistance and the 10 into total voltage is nothing but 10 cancel అయిపోయి V1 is equal to ఎంత అంటే 5 volts. Similar గా V2 calculate చేస్తే సేమ్ రెసిస్టెన్స్ 5 divided by total resistance 5 plus 5 10 into total voltage is nothing but 10 cancel అయిపోయి V2 is equal to ఎంత అంటే 5 volts. కాబట్టి you can easily calculate. ఓకే, సో కాబట్టి రెండు ఎలిమెంట్స్ సిరీస్ లో ఉంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చు. అదే రెండు ఎలిమెంట్స్ కనుక సేమ్ గా ఉన్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్ గా టోటల్ వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. ఓకే, సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. ఓకే, ఫైన్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా వోల్టేజ్ డివిజన్ రూల్ వేసాం. ఇక్కడ V1 = 5, V2 = 5. కానీ మనం ఇది డైరెక్ట్ గా చూసి చెప్పొచ్చు. ఎలాగా? రెండు ఎలిమెంట్స్ కనుక సేమ్ లో ఉండి అవి కనుక సిరీస్ లో ఉంటే ద టోటల్ వోల్టేజ్ అనేది ఎలా డివైడ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. ఓకే, సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. నెక్స్ట్, నోట్ దిస్ వన్. ఇక్కడ 5 ఆంపియర్స్ ఇచ్చారమ్మా. ఇక్కడ 2000, ఇక్కడ దిస్ ఈస్ 2200. ఓకే, 2000. ఓకే, 2000. దిస్ ఈస్ ఆల్సో 2000. ఓకే, కరెక్ట్. 2000 and this is nothing but 2000. Okay, so this is 5 amperes, this is 2001 and this is 2001. You are asked to find I1 and I2. Okay, so I1 and I2 ఇది మీకు ఈజీగా తెలుసు. ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి అండ్ వాటి యొక్క వాల్యూస్ కూడా సేమ్ గా ఉన్నాయి. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ హాఫ్ కరెంట్, ఇక్కడ హాఫ్ కరెంట్ పోతుంది. టోటల్ కరెంట్ ఎంత? 5. ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉన్నది మనకు అనవసరం. సో కాబట్టి ఇక్కడ 5 ఆంపియర్స్ కాబట్టి ఇక్కడ ఎంత కరెంట్ పోతుందో 2.5 ఆంపియర్స్ పోతుంది. 2.5. అండ్ ఇక్కడ ఎంత కరెంట్ పోతుందో సింపుల్ గా 2.5 ఆంపియర్స్. ఓకే, సో కాబట్టి I1 is equal to 2.5 ఆంపియర్స్ అండ్ I2 is equal to 2.5 ఆంపియర్స్. నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే చేయొచ్చు. ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్ వేస్తే I1 వస్తుంది అండ్ I2 లో కూడా అదే ఫార్ములా యూస్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఐ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. సో కాబట్టి I1 is equal to ఇది చేస్తే I1 is equal to 2.5 ఆంపియర్స్ అండ్ I2 is equal to you will get 2.5 ఆంపియర్స్. సింప్లీ డైరెక్ట్ గా అయినా చెప్పేసేయచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. What is the R equivalent in this particular problem? Okay, you are asked to find. Yeah, you are asked to find this problem. Yeah, you are asked to find this problem. Okay, how to find that? చూడండి, 2 ohms, 2 ohms, 4 ohms, 2 ohms, 4 ohms and 4 ohms. You are asked to find what is the value of R equivalent. Okay, so R equivalent అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ 4 ఎలా ఉన్నాయేమో ప్యారల్ లో ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి రిజల్టెంట్ ఎంత ఉంటుంది? 2. 4 in parallel మనకి యాక్చువల్ గా చూసుకుంటే 4 in parallel with 4 కాబట్టి you will get the value as here you will get the value as 2. Okay, simply ఈ 4 ప్యారల్ లో ఉన్నాయమ్మా. 4 ప్యారల్ ఉన్నాయి కాబట్టి 4 in parallel with 4 అంటే ఎంత? 2.
ఆ వచ్చిన 2 ఈ 2 సిరీస్ లో ఉంటుంది. 2 + 2 ఎంత 4. ఆ వచ్చిన 4 ఈ 4 ప్యారల్ లో ఉంటుంది. 4 ప్యారల్ విత్ 4 ఎంత 2. సో కాబట్టి ఆ 2 ఈ వచ్చిన 2 ఈ 2 ఒకదానికొకటి సిరీస్ లో ఉంటుంది. సో ఫైనల్ గా వచ్చేసరికి నీకు R equivalent is equal to 2 + 2 + 2. 2 + 2 + 2 is nothing but 6 ohms. Okay, the R equivalent for this particular problem is 6. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైనా సరే రెండు రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉన్నప్పుడు వాటి వాల్యూ సేమ్ గా ఉంటే నీకు ఆటోమేటిక్ గా టోటల్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ 4 ప్యారల్ ఉన్నాయి. సో కాబట్టి 2 ఆ వచ్చినట్టు ఈ 2 సిరీస్ లో ఉంటుంది. 2 + 2 4. ఆ 4 ఈ 4 కి ప్యారల్ లో ఉంటుంది. 4 in parallel with 4 2. ఆ 2 ఈ 2 ohms కి సిరీస్ లో ఉంటుంది. 2 + 2 + 2 is nothing but 6 ohms. ఓకే, సో కాబట్టి ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, నోట్ దిస్ వన్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందేనమ్మా. 4 in parallel with 4 + 2 parallel with 4 + 2 + 2. ఓకే, 4 with parallel with 4 into 2 + 2 parallel with 4 + 4. ఓకే, 2 + 2 అంటే 4 parallel with 4 + 4. 4 parallel with 4 is nothing but 2. 2 + 4 is nothing but 6. మనం డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు. ఓకే, మనం ఎటువంటిది మనం చూడకుండా ఈజీగా చెప్పేసేయచ్చు. ఓకే, సో యూ నీడ్ టు ఫైండ్ ద R equivalent ఫర్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కి R equivalent అంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, దీన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. ఓకే, దిస్ ఇస్ సెడ్ టు బి ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఈ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ కి వాట్ ఈస్ ద R equivalent? ఓకే, ఇది చాలా ఫేమస్ గేట్ లో. సో ఎప్పుడైనా సరే వాడు ఇష్టం వచ్చిన ఈక్వలెంట్ ఇన్ఫినిటీ నెట్వర్క్ ఇస్తాడు. ఆ ఇన్ఫినిటీ నెట్వర్క్ ఇచ్చినప్పుడు వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R equivalent. ఓకే, సో కాబట్టి ఈజీగా R equivalent ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో కాబట్టి మీరు కనుక ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి నీట్ గా. ఇక్కడ ఒక 2 ohm ఉంది, ఇక్కడ ఒక 2 ohm ఉంది యాక్చువల్ గా, అండ్ ఇక్కడ ఇంకొక 2 ohm ఉంది, అండ్ ఇక్కడ ఇంకొక 2 ohm ఉంది, అండ్ ఇక్కడ ఇంకొచ్చేసరికి 2 ohm, ఇక్కడ వచ్చేసరికి 2 ohm. అది కంటిన్యూ అవుతుంది ఇన్ఫైనైట్ నెట్వర్క్. అయితే వాడు ఏం చేస్తాడు, R equivalent ఏంటో ఫైండ్ అవుట్ చేయమంట. దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ గేటింగ్. ఓకే, సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది లెట్స్ మా ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండమ్మా. ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ 2 in parallel with 2 ఉంది కదా, 2 in parallel with 2, 2 ఈ 2 ఉంది. ఇక్కడ నుంచి చూస్తే 2 2 2 2 2 2 ఉంది, అది R equivalent అన్నాం. మరి ఇక్కడ నుంచి మళ్ళీ చూడమ్మా, మీరు కనుక జాగ్రత్త ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేశాను అనుకోండి, నీకు మళ్ళీ ఏం కనపడుతుంది, 2 in parallel with 2 2 parallel with 2 కదా. సో ఇది మొత్తాన్ని తీసేసేసి నేను దేంతో రాసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు, దీన్ని R equivalent రీప్లేస్ చేసుకోవచ్చు. మన జాగ్రత్త చూడండి చెప్పింది. ఎప్పుడైతే ఇన్ఫినిటీ సీక్వెన్స్ ఇచ్చి నేను R equivalent ఫైండ్ అవుట్ చేయమంటాడో, R equivalent మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ నెట్వర్క్ నుంచి చూస్తే నీకు మళ్ళీ అదే ఉంటుంది. సో అప్పుడు దాన్ని కూడా ఏం చేయొచ్చు, నేను R equivalent మార్క్ చేయొచ్చు కదా. అంటే అప్పుడు ఇచ్చిన సర్క్యూట్ ఎలా డివైడ్ అయ్యేదో చెప్పండి. ఇక్కడ వచ్చేసరికి లెట్ us సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ 2, అండ్ ఇక్కడ వచ్చేసరికి దిస్ ఇస్ నథింగ్ బట్ 2, అండ్ ఈ మొత్తాన్ని కలిపి మనం ఎలా రిప్లేస్ చేస్తాం, R equivalent రిప్లేస్ చేస్తాం. ఈ సర్క్యూట్ రాయాలి. ఈ సర్క్యూట్ రాయగలిగితే దెన్ యు ఆర్ గుడ్. ఓకే, ఎలా వస్తుంది ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్ గా ఫస్ట్ నెట్వర్క్ ఎలా అయితే ఉంటుందో మిగతా నెట్వర్క్ అంతా అలానే ఉంటుంది. సో కాబట్టి ఆ నెట్వర్క్ మొత్తాన్ని తీసేసి నువ్వు R equivalent అని పెట్టేస్తాం. సో ఆటోమేటిక్ గా రిప్లేస్ చేసినప్పుడు 2 2 parallel with R equivalent. సో దాని నుంచి నీకు R equivalent is equal to దిస్ R equivalent is equal to ఏమైతే చూడు, ఈ 2 R equivalent ఒకదానికొకటి ప్యారలల్ లో ఉంది. సో కాబట్టి ఏంటి, 2 parallel with R equivalent ప్లస్ ఆ రెండు రూట్కి వచ్చిన రెసిస్టెన్స్ రిజల్టెంట్ 2 కి ఎలా ఉంటుంది, సిరీస్ లో ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా +2. ఓకే, ఇది ఎవాల్యుయేట్ చేయి. 2 into R equivalent డివైడెడ్ బై 2 plus R equivalent. 2 plus R R2 by R1 plus R2 కదా, +2 సింపుల్. ఓకే, సో దీన్ని కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into R equivalent ప్లస్ ఎల్సిఎం తీసినప్పుడు 2 2 ఎంత అవుతుంది, 4 ప్లస్ 4 into R equivalent బై 2 plus R equivalent. ఇది దేనికి ఈక్వల్ అమ్మా, R equivalent కి ఈక్వల్. దీనికి R equivalent కి ఈక్వల్ సింపుల్. సో ఇప్పుడు దీన్ని మీరు కొంచెం క్వాడ్రాటిక్ ఫామ్ లోకి మార్చుకుంటే ఇది ఇటు పక్కకు వస్తుంది కదా, ఆటోమేటిక్ గా చూడండి ఏమొస్తుందో మార్చినప్పుడు 2 into R equivalent ప్లస్ R equivalent into R equivalent అంటే ఎంత, R equivalent కా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into R equivalent ప్లస్ 4 into R equivalent. ఇదే కదా మనకి వచ్చేది. ఈ 2 R equivalent క్యాన్సిల్ అయిపోయింది. ఇవన్నీ ఇటు పక్క తీసుకురా, R equivalent కా స్క్వేర్ మైనస్ 4 into R equivalent మైనస్ 4 is equal to 0 సింప్లీ. ఓకే, R equivalent ప్లేస్ లో x పెట్టేసి ఆటోమేటిక్ అది ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4 is equal to 0. దాని నుంచి x is equal to ఏమైంది, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ into 16 మైనస్ 4h మైనస్ into మైనస్ ప్లస్ 4 4 సార్ ఎంత 24 divided by 2a. What is nothing but 2a? It is nothing but 2. So that is equal to 4 plus or minus square root of 6 plus 4. It is nothing but 10. 2 plus 1 3. It is nothing but 4 divided by 2. So దాని నుంచి ఏమవుతుందమ్మా చూడు, R equivalent is equal to 4 plus
√40/2 ఒక వాల్యూ వస్తుంది. 4 - √40, 4 - √40 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే √40 అంటే ఎంత 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 4 - 6 పాయింట్ అంటే మైనస్ వస్తుంది. సో రెసిస్టెన్స్ కెనాట్ బి నెగిటివ్. సో కాబట్టి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 + √40 డివైడెడ్ బై 12. మీరు క్యాల్కులేటర్ కొట్టండి, మీకు ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ. ఓకే, ఎప్పుడైనా సరే ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీకు కంపల్సరీగా ఫస్ట్ ఏ నెట్వర్క్ అయితే ఉంటుందో మొత్తం అంతా అదే నెట్వర్క్ ఉంటుంది. సో ఆ నెట్వర్క్ మొత్తాన్ని తీసేసి R ఈక్వలెంట్ అని పెట్టుకొని దానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రాస్తే నీకు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసి నీకు 2 రెసిస్టెన్స్ వాల్యూస్ వస్తాయి. కంపల్సరీగా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుంది. సో డెఫినెట్గా ఏదైతే పాజిటివ్ వాల్యూ వస్తుందో అది దాన్ని తీసేసుకొని R ఈక్వలెంట్ అని పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకే, సో సింపుల్ గా మీరు యూస్ చేసి చేయండి. ఓకే ఫైన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, సింపుల్ గా దీన్ని ఇలా మార్చేసినప్పుడు R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్ యాజ్ ఇది వచ్చింది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 2 + √40/2, √40 ఇస్ నథింగ్ బట్ 5 2√5, రైట్? సో ఇది 2 - √5, ఇది అయ్యే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా ఇది అవుతుంది కాబట్టి 1 + √5 అనేది ఆన్సర్. ఓకే, సో R ఈక్వలెంట్ ఈజ్ 1 + √5. సో ఇది మీరు ఆన్సర్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ఇండక్టర్. ఓకే, సో కాబట్టి రెసిస్టెన్స్ గురించి సో మాక్సిమం ఎంతవరకు అయితే చదువుకోగలం అంతవరకు చదువుకున్నాము. సో ఇంకా స్టార్ డెల్టా ఈక్వివలెంట్ పొటెన్షియల్ కాన్సెప్ట్ అవన్నీ నేను తర్వాత చెప్తాను. బేసిక్ గా ఆ రెసిస్టెన్స్ గురించి మీకు ఏవైతే తెలియాలో అవన్నీ నేను ప్రెజెంట్ చేశాను. సో బి అవేర్ ఆఫ్ దట్. ఓకే, సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ఇండక్టర్. సో రెసిస్టెన్స్ ఎలా అయితే చదివామో ఇండక్టర్ కూడా అదే విధంగా నీట్ గా చదువు. ఓకే, ఇండక్టర్. మా ఇండక్టర్ అంటే ఏం లేదమ్మా, సింపుల్. ఒకటి చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ అంటే ఏంటంటే జస్ట్ కరెంట్ ఆపేదని రెసిస్టెన్స్ అంటాం. ఇండక్టర్ కెపాసిటర్ రెండు ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఓకే, ఇండక్టర్ విల్ స్టోర్స్ ఎనర్జీ అండ్ కెపాసిటర్ విల్ స్టోర్స్ ది ఎనర్జీ. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డిఫైన్ ఇండక్టర్ అన్నారు అనుకోండి, ఇండక్టర్ విల్ నాట్ అలౌ సడన్ చేంజ్ ఇన్ కరెంట్, కెపాసిటర్ విల్ నాట్ అలౌ సడన్ చేంజ్ ఇన్, అలా చెప్పకూడదమ్మా. అవి ప్రాపర్టీస్. వాడేమన్నాడు, వాట్ ఈజ్ అన్ ఇండక్టర్, వాట్ ఈజ్ ఎ కెపాసిటర్? మై ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ, కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఆల్సో స్టోర్స్ ఎనర్జీ. కాకపోతే ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వేరాస్ కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సింపుల్. ఎవరైనా మిమ్మల్ని డిఫైన్ ఇండక్టర్ అంటే ఏమని చెప్తారు, ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ పాసివ్ ఎలిమెంట్ విచ్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. What is the definition of capacitor? A capacitor is nothing but a passive element which stores energy in the form of electric field. Okay, so kabatti ee points jagrata gurtunchukondi, right? So kabatti first definition raskundam, inductor. Inductor is a passive element which stores energy in the form of magnetic field. Okay fine. So inductor symbol meeku already telusu, oka coil ni just wind chesti will get it. This is nothing but the inductor. Okay, మా ఇండక్టర్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటంటే L is equal to N∅/A. దిస్ ఈస్ ద ఫిజికల్ ఫార్ములా. రెసిస్టెన్స్ ρL/A అనుకున్నాం కదా, దిస్ ఈస్ ద ఫార్ములా. అండ్ ఇండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటి అంటే హెన్రీస్. ఓకే, మా N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్నైతే చుడతావు కదా ఆ టర్న్స్, అండ్ 5 వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అండ్ I వచ్చేసరికి కరెంట్ పాసింగ్ త్రూ ద ఇండక్టర్. ఈ మూడు పారామీటర్స్ ఉంటే నువ్వు ఇండక్టెన్స్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, L is equal to N∅/I. సో కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ సెకండ్, voltage across inductor. Voltage across inductor VL is equal to L into di/dt. This is very very important. Okay, మనకు అదే voltage across resistor ఫార్ములా ఏంటి, I into R సింప్లీ. కానీ అదే voltage across inductor ఫార్ములా ఏంది, L into dy/dt. దాని నుంచి కరెంట్ ఏమైందో చూడు, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ L ఇటు వచ్చింది అనుకో ఏమైంది 1/L అవుతుంది, అండ్ ఆ డిఫరెన్షియేషన్ అటు వెళ్తే మొత్తం ఇంటిగ్రేషన్ అవుతుంది VL of t dt. ఓకే, వోల్టేజ్ ఇంటిగ్రేట్ చేసే కరెంట్ వస్తుంది, కరెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే వోల్టేజ్ వస్తుంది. దేంట్లో, ఇండక్టర్ లో. ఓకే, సో లెట్ us సపోజ్ దీనికి అక్రాస్ ఉన్న వోల్టేజ్ VL అనుకుంటే, అండ్ దీని గుండా ఫ్లో అయ్యే కరెంట్ I అనుకుంటే, అప్పుడు ఆటోమేటిక్ ఈ ఫార్ములా కరెక్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇండక్టర్ డెఫినిషన్ ఏంటి, ఇండక్టర్ ఇస్ నథింగ్ బట్ ఎ పాసివ్ ఎలిమెంట్ విచ్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కెపాసిటర్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఎలిమెంట్ విచ్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇండక్టెన్స్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటి, N∅/I, అండ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇది, అండ్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఇండక్టర్ వచ్చేసరికి ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, పవర్. What is the formula for power? Power is nothing but voltage into current. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఫార్ములా ఏంటి, L into di/dt మల్టిప్లైడ్ విత్ I. ఓకే, సో దాని నుంచి పవర్ ఫార్ములా ఏంటి, పవర్ ఈజ్ ఈక్వల్ టు Li into di/dt వాట్స్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్. కాకపోతే ఇండక్టర్స్ లో పవర్ కనుక్కోమని ఎప్పుడు అంత అడగరు. సో కాబట్టి జస్ట్ మనకు తెలుసుకోవాలి కాబట్టి రాశాను. ఓకే, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఇండక్టర్, వాట్ ఈస్ ద ఫిజికల్ ఫార్ములా ఫర్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, కరెంట్ పాసింగ్ త్రూ ఇండక్టర్, అండ్ పవర్ రిసీవ్డ్ బై ద ఇండక్టర్. ఓకే, సో ఈ ఫార్ములాస్ డెఫినెట్ గా అందరూ మైండ్ లో ఉంచుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందామా. ఫర్ సిరీస్ కాంబినేషన్ parallel combination, voltage division, current division.
for series combination comma current parallel combination comma voltage division rule comma current division rule, all the formulas are same as resistor. ఓకే, సేమ్ రెసిస్టెన్స్ లో సిరీస్ లో ఉంటే ఏం చేస్తాం, L1 ప్లస్ L2 వేస్తాం. ఇండక్టర్ లో అయితే అదే ప్యారల్ ఉంటే ఏం చేస్తాం, R1 R2 బై R1 ప్లస్ R2, దీని కూడా L1 L2 బై L1 ప్లస్ L2. వోల్టేజ్ డివిజన్ రూల్ ఎలా వేస్తాం, సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్, ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇండక్టెన్స్ బై టోటల్ ఇండక్టెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్. అదే కరెంట్ డివిజన్ రూల్ అయితే ఆపోజిట్ ఇండక్టెన్స్ బై టోటల్ ఇండక్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. ఓకే, సో కాబట్టి వోల్టేజ్ డివిజన్ రూల్ కానీ కరెంట్ డివిజన్ రూల్ కానీ వోల్టేజ్ సిరీస్ కాంబినేషన్ కానీ ప్యారల్ కాంబినేషన్ కాబట్టి ద సేమ్ యాజ్ ఇండక్టర్. ఓకే, సో ఇండక్టర్ కి ఏవైతే ఫార్ములాస్ వచ్చాయో రెసిస్టర్ కి ఏదైతే ఫార్ములా వచ్చాయో ఇండక్టర్ కూడా అదే ఫార్ములాస్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇండక్టర్ లోనే సైడ్ హెడింగ్ పెట్టుకున్నాము డాట్ కన్వెన్షన్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రెసిస్టర్ లో మనకి ఎక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ రాదమ్మా, కానీ ఇండక్టర్ లో మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి L ఈక్వివలెంట్ రాసేటప్పుడు. ఓకే, మా ఇందులో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇవి రెండు ఇండక్టెన్స్ లో ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయి కదా, ఎందుకంటే కరెంట్ సేమ్ కాబట్టి. ఓకే, మా ఫర్ సపోజ్ ఇది ఇలా ఉంది అనుకుందాం, ఇక్కడ జాగ్రత్త చూడండి అమ్మా, దీన్నేమో డాటెడ్ టెర్మినల్ అంటాం, దీన్నేమో అన్డాటెడ్ టెర్మినల్ అంటాం. ఓకే, ఏ ఇండక్టర్ కైనా సరే ఎక్కడైతే డాట్ ఉంటుందో అది డాటెడ్ టెర్మినల్, మిగతాది అన్డాటెడ్ టెర్మినల్. ఇదేమో L1 అనుకుందాం, ఇది వచ్చి L2 అనుకుందాం, అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చేసరికి M అనుకుందాం సపోజ్. అండ్ నౌ ఆర్ ఇదే క్వశ్చన్ ఇలా ఇచ్చారు, ఈ రెండు ఒకదాని కూడా సిరీస్ లో ఉన్నాయి కదా, L1 లెట్ us సపోజ్ దిస్ ఇస్ L2, అండ్ ఇది ఇక్కడ ఉంది అండ్ ఇది ఇక్కడ ఉంది, అండ్ లెట్ us సపోజ్ దిస్ కరెంట్ పాసింగ్ త్రూ దిస్ వన్ ఇస్ I అండ్ ది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇస్ నథింగ్ బట్. మరి ఈ రెండు ఒకదాని కూడా సిరీస్ లో ఉన్నాయి కదా, నేనేం చెప్పాను, రెసిస్టెన్స్ కి ఏదైతే ఫార్ములా వచ్చిందో ఇండక్టర్ కూడా అదే ఫార్ములా వస్తుంది. సో కాబట్టి L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2, అయిపోయింది, క్లోజ్. కానీ ఎప్పుడైతే మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చిందో మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా రాయాలి. ఒక జాగ్రత్త చూడండి అమ్మా, ఇండక్టర్ కరెంట్ అనేది రెండు డాటెడ్ టెర్మినల్స్ లో ఎంటర్ అయినా రెండు అన్డాటెడ్ టెర్మినల్స్ లో ఎంటర్ అయినా, అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ లో చూడండి, ఫస్ట్ కాంబినేషన్ లో L1 లో కరెంట్ డాటెడ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది, అండ్ L2 లో కరెంట్ కూడా ఎక్కడ ఎంటర్ అవుతుంది, డాటెడ్ లో ఎంటర్ అవుతుంది. సిమిలర్ గా ఇక్కడ చూడండి, L1 వచ్చేసరికి అన్డాటెడ్ లో వెళ్తుంది అండ్ L2 లో కూడా అన్డాటెడ్ లో వెళ్తుంది, అంటే రెండు డాటెడ్ లేదా రెండు అన్డాటెడ్ లో కనుక కరెంట్ ఎంటర్ అయితే ఇక్కడ నీకు L ఈక్వల్ వచ్చేసరికి L1 ప్లస్ L2 ప్లస్ 2M అవుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్లస్ 2M అనేది రాయిపోతే ద ఆన్సర్ విల్ బి రాంగ్. ఓకే, ఫైన్, L1 ప్లస్ L2 ప్లస్ 2M, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఒకవేళ ఇదే కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్ లోనే ఉందా, సిరీస్ కాంబినేషన్ లోనే ఉందా, లెట్ us సపోజ్ ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది అండ్ ఇక్కడ ఉంది, లెట్ us సపోజ్ దిస్ ఈస్ L1 అండ్ లెట్ us దిస్ ఈస్ L2 అండ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇస్ నథింగ్ బట్ L. సో ఆర్ ఇదే క్వశ్చన్, ఇలా ఒకటి ఇచ్చాడు L1 ఇచ్చాడు అండ్ ఇక్కడ ఇంకొక ఇండక్టర్ L2 ఇచ్చాడు, దిస్ ఈస్ L1 అండ్ లెట్ us సపోజ్ దిస్ ఈస్ L2 అండ్ ఇక్కడ డాట్ ఇక్కడ ఉంది అండ్ దీనికి డాట్ ఇక్కడ ఉంది, అండ్ లెట్ us సపోజ్ దీని రెండింటి మధ్య ఇండక్టర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ M అండ్ దీంట్లో కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది, దిస్ ఈస్ I అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ I. ఓకే, ఈ కేసులో చూడు, ఇవి రెండు ఒకదానికి ఒకటి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ యాడ్ అవుతాయి, L1 ప్లస్ L2, మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి. ఇందాక ఏం రాసాం, కరెంట్ అనేది రెండు డాటెడ్ లో ఎంటర్ అయినా రెండు అన్డాటెడ్ లో ఎంటర్ అయినా కంపల్సరీగా ప్లస్ 2M పెట్టాలి. అది ఇక్కడ చూడండి, ఇక్కడేమో డాటెడ్ లో ఎంటర్ అవుతుంది, ఇక్కడ అన్డాటెడ్ లో ఎంటర్ అవుతుంది, ఇక్కడేమో అన్డాటెడ్ లో ఎంటర్ అయింది, ఇక్కడ డాటెడ్ లో ఎంటర్ అయింది, అంటే ఆపోజిట్, అంటే ఒకటి అన్డాటెడ్ ఒక డాటెడ్, లేదా ఒక డాటెడ్ ఒక అన్డాటెడ్ లో ఎంటర్ అయితే L ఈక్వల్ ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ L2 తో పాటు మైనస్ 2M అనేది వస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది కదా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉన్నప్పుడు రెండు డాటెడ్ రెండు అన్డాటెడ్ కనుక అయితే సిరీస్ లో ఉంటే ఆటోమేటిక్ L1 ప్లస్ L2 ప్లస్ 2M. అదే ఒక డాటెడ్ ఒక అన్డాటెడ్ లేదా ఒక అన్డాటెడ్ ఒక డాటెడ్ కనుక ఎంటర్ అయితే అప్పుడు ఆటోమేటిక్ L1 ప్లస్ L2 మైనస్ 2M అనేది వస్తుంది. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద డాట్ కాంబినేషన్, థర్డ్ కాంబినేషన్ లో చూద్దాం. థర్డ్ కాంబినేషన్. ఓకే, ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ చూసి ఇప్పుడు ప్యారల్ కాంబినేషన్ చూద్దాం. లెట్ us సపోజ్, ఓకే, సో ఇది వచ్చేసరికి లెట్ us సపోజ్ ఇది L1 అనుకుందాం అమ్మా, అండ్ లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ L2. ఓకే, L2 అండ్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ లెట్ us సపోజ్ M అనుకుందాం, అండ్ ఇక్కడ డాట్ ఇక్కడ ఉంది, ఇక్కడ డాట్ ఇక్కడ ఉంది. ఓకే, అండ్ సేమ్ ఆర్ ఇదే క్వశ్చన్ ని, ఆర్ ఇక్కడ L1 అనేది ఉంది అండ్ ఇక్కడ L2 అనేది ఉంది అనుకుందాం లెట్ us సపోజ్, అండ్ ఇక్కడ వచ్చేసరికి డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. ఓకే, అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చేసరికి ఎంత అంటే M అనుకుందాం, లెట్ us సపోజ్ M అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఈ రెండు రెసిస్టెన్స్ ఒకదాని కూడా ప్యారల్ లో ఉంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, రెసిస్టెన్స్ ఫార్ములా L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 బై L1 ప్లస్ L2. ఇది కామనే, కానీ మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చినప్పుడు L1 L2 మైనస్ M² కంపల్సరీగా రాయాలి. అలాంగ్ విత్ దట్ L1 ప్లస్ L2, యాక్చువల్లీ ఇక్కడ ఇందాక సిరీస్ లో ఏం రాసాం, రెండు డాటెడ్ లేదా రెండు అన్డాటెడ్ లో ఉన్నప్పుడు L1 ప్లస్ L2 ప్లస్ 2M రాసాం, కానీ ప్యారల్ లో రివర్స్ L1 ప్లస్ L2 మైనస్ 2M అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ L ఈక్వివలెంట్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ కాంబినేషన్. సో ఇండక్టర్ లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ L1
and let us suppose this is nothing but L2 and ఇక్కడ కూడా R, ఇక్కడ వచ్చేసరికి this is L1 and let us suppose this is nothing but L2 and ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. నెక్స్ట్ లేదా ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది అనుకుందాం. అండ్ ఈ రెండింటికి సపోజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ M అండ్ ఈ రెండింటికి సపోజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది M ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. మా L ఈక్వలెంట్ ఫార్ములా ఏంటంటే L1 ప్లస్ L2 సేమ్ మనకు తెలిసిందే L1 L2 బై L1 ప్లస్ L2 పైన కామన్ -m² అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడు ఒక డాటెడ్ ఒక అన్డాటెడ్ లేదా ఒక అన్డాటెడ్ డాట్ కనుక ఎంటర్ అయితే సిరీస్ కాంబినేషన్ ఏం రాసాం L1 ప్లస్ L2 ప్లస్ 2m రాసాం, సారీ -2m రాసాం. అది ఇక్కడ కనుక చూసుకుంటే L1 ప్లస్ L2 ప్లస్ 2m రాస్తాం. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఒకటే టాస్క్, రెండు రెసిస్టెన్స్ సిరీస్ లో ఉన్నప్పుడు రెండు డాటెడ్ లేదా రెండు అన్డాటెడ్ ఎంటర్ అయితే L1 ప్లస్ L2 ప్లస్ 2. రెండు సిరీస్ లో ఉండి ఒక డాటెడ్ ఒక అన్డాటెడ్ లేదా ఒక అన్డాటెడ్ డాటెడ్ ఎంటర్ అయితే L1 ప్లస్ L2 -2. రెండు ప్యారల్ లో ఉండి డాటెడ్ డాటెడ్ లేదా అన్డాటెడ్ అయితే ఆటోమేటిక్ L1 L2 -m² L1 ప్లస్ L2 -2m వస్తుంది. అండ్ అన్డాటెడ్ డాటెడ్ అండ్ డాటెడ్ అన్డాటెడ్ వస్తే ఏది రెండు ప్యారల్ లో ఉంటే L1 L2 -m² బై L1 ప్లస్ L2 ప్లస్ 2m సిరీస్ ప్యారల్ ఒకదానికి ఒకటి ఆపోజిట్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి, దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ మ్యూచువల్ ఇండక్టెన్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ L1 L2 అండ్ M. ఓకే, అది రాసుకోండి. K ఈజ్ ఈక్వల్ టు M డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ K ని కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటాం. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ లేదా దీన్నే పర్సంటేజ్ ఆఫ్ ఎమ్యులేటింగ్ ఫ్లక్స్ అంటారు, ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఎమ్యులేటింగ్ ఫ్లక్స్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకే, సో కాబట్టి వాడు ఒకసారి ఇస్తాడు, ఏమి ఇస్తాడు, K వాల్యూ ఇస్తాడు, L1 L2 ఇస్తాడు, M ఇవ్వడు. సో కాబట్టి అప్పుడు ఏం M కనుక్కోమంటారు. ఎలా కనుక్కుంటాం, K ఈజ్ ఈక్వల్ M బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2, M ఈజ్ ఈక్వల్ K ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 వేస్తే నీకు ఈజీగా మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సింపుల్ రైట్. సో కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ L1 L2 కి సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 L2 కి మ్యూచువల్ ఇండక్టెన్స్ M కి మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే K ఈజ్ ఈక్వల్ టు M బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఫైన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. Yeah. So inductor, the device which stores the energy in the form of magnetic field is nothing but inductor. We have already seen it. L is equal to N phi by I. Voltage is nothing but L into di by dt. Current is nothing but 1 by L into integral v dt, obviously. Right. Next, note this problem. Okay. Gate 2004. Okay, this has been appeared in Gate 2004, and this is e power at and this is e power bt, and this is 1 Henry, and they are asked to find voltage across inductor. Okay, chala simple question. Simple ga adigaru. Ee Gate 2004 lo adigarata. ఇక్కడ చూడండి అమ్మా, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్? ఏంటి వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములా? L ఇంటూ డిఐ బై డిటి. సింప్లీ ఇక్కడ చూడండి, L ఎంత ఇచ్చాడు, 1 హెన్రీ ఇచ్చారు కదా. సో కాబట్టి 1 ఇంటూ డిఐ బై డిటి. ఈ I అనేది ఏంటమ్మా, ఇండక్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్. ఇండక్టర్ నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, ఇటు పక్క ఏమో ఈ పవర్ ఏటీ కరెంట్ వస్తుంది, ఇటు పక్క ఈ పవర్ బీటీ అనే కరెంట్ వస్తుంది. ఈ రెండు కలిసే కదా ఇటు పక్క వెళ్ళేది. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే నీకు ఈ పవర్ ఏటీ ప్లస్ ఈ పవర్ బీటీ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసే జాగ్రత్తగా డి బై డిటి ఆఫ్ ఐ ప్లస్ లో ఏం పెట్టుకోవచ్చు, ఈ పవర్ ఏటీ ప్లస్ ఈ పవర్ బీటీ. ఓకే, డిఫరెన్షియేట్ చేయి. ఈ పవర్ ఏటీ డెరివేటివ్ అంతా ఏ ఇంటూ ఈ పవర్ ఏటీ ప్లస్ ఈ పవర్ బీటీ డెరివేటివ్ అంతా బి ఇంటూ ఈ పవర్ బీటీ. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. సింప్లీ ఏం లేదు, డైరెక్ట్ గా ఒక ఇండక్టర్ ఇచ్చారు, ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చారు, దే ఆర్ ఆస్క్డ్ యు టు ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇస్ నథింగ్ బట్ ఎల్ డిఐ బై డిటి. సో ఎల్ అంటే 1, I అనేది e power at plus e power beta, automatic దాన్ని differentiate చేసి you'll get the voltage across the inductor. Okay, so this is very simple. Moving on to the next one. I'm sorry. Yeah. So this is a into e power at plus b into e power beta. Okay, so dot convention చూసుకుంటే మీకు తెలిసింది ఆల్రెడీ. సేమ్ అయితే L1 plus L2 plus 2m, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ అది ప్యారలల్ కాంబినేషన్ అయితే L1 L2 minus m square by this one, and ఇక్కడ కూడా ప్యారలల్ కాంబినేషన్ అయితే ఇది రాసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ నోట్ దిస్ ప్రాబ్లం. Okay, this is nothing but an inductive circuit. This is J1, this is J2, this is J3, and this is J8 mutual inductance between these two, and this is J9 mutual inductance between these two. And ఇక్కడ ఒక డాట్ ఉంది, దీనికి ఇక్కడ డాట్ ఉంది, అండ్ ఈ రెసిస్టెన్స్ కి ఇక్కడ పర్టికులర్ డాట్ ఉంది. అయితే మిమ్మల్ని L ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, దట్స్ వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? మరి ఇక్కడ ఏంటి, మీకు L ఈక్వివలెంట్ ఈజ్ ఈ మూడు సిరీస్ లోనే ఉన్నాయి. ముందు సెల్ఫ్ ఇండక్టర్స్ యాడ్ చేసుకోవచ్చుగా. L1 plus L2 plus L3, J1 plus J2 plus J3 అంతా J3 J5 plus 1 J6 సింప్లీ. ఇప్పుడు ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి. ఎన్ని ఉన్నాయి మ్యూచువల్ ఇండక్టెన్సెస్? ఈ రెండు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంది. ఫస్ట్ J8 రాద్దాం. మరి ఇక్కడ చూడండి, J8 అనేది దేనికి దేనికి మధ్యలో ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్? J2 కి J3 కి మధ్యలో. J2 లో కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుందమ్మా, అన్డాటెడ్ లో. J3 కి ఎక్కడ ఎంటర్ అవుతుంది కరెంట్? డాటెడ్ లో. అప్పుడు ఏమవుతుంది, ఒక అన్డాటెడ్ ఒక డాటెడ్ అయితే -2m, -2 ఇంటూ m. m అంటే ఎంత?
J8 అయిపోయింది. నెక్స్ట్ రెండో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏంటి? J9. J9 దేనికి మధ్యలో ఉంది? J1 కి J3 కి మధ్యలో. J1 కి కరెంట్ డాటెడ్ లోనే ఎంటర్ అవుతుంది అండ్ J3 కి కూడా కరెంట్ డాటెడ్ లోనే ఎంటర్ అవుతుంది. రెండు డాటెడ్ మధ్యలో ఎంటర్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా +2 ఇంటూ M. M అంటే ఎంత? ఇక్కడ నీకు సింపుల్ గా వచ్చేది ఎంత అంటే J9. ఓకే, సో దాని నుంచి దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత? J6 8 to the 16 minus J16 ప్లస్ 9 to 18 కాబట్టి ఇది J18 అవుతుంది. ఓకే, మైనస్ J16 ప్లస్ J18 అంటే J2 ప్లస్ J6 ఎంత అంటే J8. ఓకే, సో కాబట్టి J ఇంటూ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు J8. సో దాని నుంచి L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 8 హెన్రీ అవుతుంది సింప్లీ. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సింపుల్ గా డైరెక్ట్ గా సిరీస్ లో ఉన్నప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ మొత్తం యాడ్ చేయండి. ఆ తర్వాత సపరేట్ గా మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయండి. సేమ్ ఒక డాటెడ్ రెండు అన్డాటెడ్ అయితే +2M రాస్తాం. ఒక డాటెడ్ ఒక అన్డాటెడ్ అయితే లేదా ఒక అన్డాటెడ్ డాటెడ్ అయితే ఆటోమేటిక్ -2M రాస్తాం. ఓకే, సో ఈజీ ఇట్ ఈస్ ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే మీరు J3 + 2 5 + 1 6. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 6. ఇది వచ్చేలకి 9 2s are 18 -16. ఓకే, సో -16 + 18 ఇట్ ఈస్ +2 J8 సింపుల్. ఓకే, మనకు వచ్చింది కూడా 8 హెన్రీ కాబట్టి ఇట్ ఈస్. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే K = M/√L1L2. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నోట్ దిస్ ప్రాబ్లం. Okay, two 2 Henry inductive coils are connected in series and has a coefficient of coupling how much? 0.1. Find L equivalent. ఇక్కడ సింపుల్ కదా, అది ఏమి ఇచ్చారు? 2 Henry కాయిల్స్ అనేది సిరీస్ లో ఉన్నాయి అన్నారు. సో ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, L ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి రెండు 2 Henry కాయిల్స్ కనుక సిరీస్ లో ఉంటే ఏం చేస్తారు? ఫార్ములా ఏంటి? L1 + L2 ± 2M అవుతుంది. ±2M అంతే కదమ్మా. డాటెడ్ కనుక సేమ్ గానీ రెండు సేమ్ డాటెడ్ అండ్ అన్డాటెడ్ గానీ ఉంటే +2M వస్తుంది. ఒక అన్డాటెడ్ ఒక అన్డాటెడ్ ఉంటే -2M వస్తుంది. ఇక్కడ వాడు ఏం చెప్పలేదు, డాట్ కన్వెన్షన్ ఇవ్వలేదు కాబట్టి L1 + L2 ±2M తీసుకుందాం. L1 L2 వాల్యూ ఎంత? 2 హెన్రీ. సో 2 + 2 అంటే ఎంత? 4 ± 2M. ఇక మనం కనుక్కోవాల్సింది ఏంటి? M కావాలి, L ఈక్వలెంట్ కావాలి. M కనుక్కోవచ్చు కదా. M కి ఎలా కనుక్కోవచ్చు? K = M/√L1L2. K ఎంత ఇచ్చారు? 0.1 = M తెలియదు. /√L1L2 అంటే 2 2s are 4. √4 అంటే 2. అవతల పక్క వెళ్తే M ఎంత వస్తుంది? 0.2. ఇది తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ± 2 ఇంటూ 0.2 అంటే ఎంత? 0.4. 4 + 0.4 వేస్తే 4.4 వస్తుంది. 4 - 0.4 వేస్తే నీకు 3.6 హెన్రీ వస్తుంది. ఓకే, సో కాబట్టి రెండు 2 హెన్రీ ఇండక్టెన్స్ కాయిల్ సిరీస్ లో ఉంటే అండ్ దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 0.1 అయితే దాని యొక్క ఈక్వలెంట్ ఎంత అంటే ఐదర్ 4.4 అని అవ్వాలి లేదా 3.6 అని అవ్వాలి, డిపెండింగ్ అపాన్ ద డాట్ కన్వెన్షన్. ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ లో రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది, అది టిక్ చేస్తే సరిపోతుంది. రెండు ఉంటే ఏది టిక్ చేసినా యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, ఫైన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ M and you will get it as 4.4 or 3.6. ఓకే, అది మీకు కన్వీనియంట్ బట్ ఏదైతే అది. ఓకే, సో నోట్ ద కీప్ ద లాస్ట్ హెడింగ్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో లెక్చర్ కెపాసిటర్. ఓకే, ఇప్పుడు వరకు మనం రెసిస్టర్ చూసాం, ఇండక్టర్ చూసాం. నౌ వి విల్ సీ అబౌట్ కెపాసిటర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకు ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు కెపాసిటర్. ఏంటి కెపాసిటర్? ఇండక్టర్ అనే కెపాసిటర్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఇండక్టర్ అయితే ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ magnetic field and capacitor అయితే it stores energy in the form of electric field. So note the definition. The capacitor is nothing but a passive element which stores energy in the form of electric field. Okay, obviously అయిపోయింది. ఆ కెపాసిటర్ సింబల్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా. కెపాసిటెన్స్ లో ఒక చిన్న ఇష్యూ ఉంది. మీరు ల్యాబ్ లో కూడా చూసి ఉంటారు, ల్యాబ్ రికార్డ్స్ లో రాసేటప్పుడు కొన్ని కెపాసిటెన్స్ వచ్చేసరికి ఒకటి ఇట్లా రాసి ఒకటి ఇలా పెడతాం, ఒకటి వంపుగా పెడతాము. అదే కొన్ని కెపాసిటెన్స్ కి ఇలా పెడతాం సింపుల్. ఓకే, మరి ఇలా మనం వంపుగా పెట్టేది అందంగా ఉండిద్ది కాదమ్మా. ఓకే, దానికి ఒక పర్టికులర్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఒకటి స్ట్రైట్ గా పెట్టి ఒకటి వంపుగా పెడతావో అది పోలరైజ్డ్ కెపాసిటెన్స్ అవుతుంది. అంటే దీనికి ప్లస్ మైనస్ ఉంటుంది. అదే నువ్వు ఇట్లా వంపుగా కాకుండా రెండు కనుక స్లైడ్ గా ప్యారల్ గా కనుక వేస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే నాన్ పోలరైజ్డ్ కెపాసిటెన్స్ అంటే దానికి ప్లస్లు మైనస్లు ఉండవు. ఓకే, సో దీనికి ఫార్ములా ఏంటంటే కెపాసిటెన్స్ C = εA/d. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ capacitance. Okay, similarly what is the formula for non polarized capacitance? Q = CV. C ఏమవుతుందంటే Q/V. మీకు ఆల్రెడీ నేను EMTL చెప్పేటప్పుడు చెప్పాను. ఓకే, సో కాబట్టి C = εA/d and C = Q/V. దీనికి యూనిట్ ఫారడ్స్. కెపాసిటెన్స్ యూనిట్ చెప్పేది ఫారడ్ అవుతుందమ్మా, అండ్ దిస్ ఈస్ యూనిట్ ఈస్ నథింగ్ బట్ ఫారడ్. ఓకే, నౌ దీనికి చూడండి అమ్మా, ఈ కెపాసిటెన్స్ కి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ల్యాబ్ లో చూసి ఉంటారు. ఇలా ఉంటుంది, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండి సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, బ్లూ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ఓకే, సో దాన్ని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అంటాం. అవి పోలరైజ్డ్ కెపాసిటర్ ఎగ్జాంపుల్. అండ్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ కి ఎప్పుడైనా యూనిట్ ఏంటంటే మైక్రోఫారడ్.
ఓకే. అండ్ నౌ ఇక్కడ నాన్ పోలరైజ్డ్ కెపాసిటెన్స్ వచ్చి ఇలా చిన్నదుండి ఇలా జస్ట్ ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఏది ప్లస్ ఏది మైనస్ తెలియదు. ఓకే. వీటిని డిస్క్ కెపాసిటెన్సెస్ అంటాం. దీని యొక్క యూనిట్ ఏంటంటే పీకో ఫారడ్స్ లో ఉంటాయి. అంటే 103F, 102F, 101F అని మీరు చిన్న సిలిండ్రికల్ డిస్క్ లో బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఓకే. మీరు ల్యాబ్ కింద పర్ఫెక్ట్ గా చేస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఓకే. సో కాబట్టి కెపాసిటెన్స్ లో పోలరైజ్డ్ నాన్ పోలరైజ్డ్ రెండు ఉంటాయి. పోలరైజ్డ్ ఫార్ములా ఏంటంటే F/A/D అండ్ నాన్ పోలరైజ్డ్ ఫార్ములా ఏంటంటే Q/V సింప్లీ డైరెక్ట్ గా ఫిజికల్ ఫార్ములాస్ అవి, రైట్? సో this is the distinction between polarizer capacitor and non polarizer capacitor. And ఇంకొకటి అమ్మా, మీరు ల్యాబ్స్ కానీ ఈ యూనివర్సిటీ సబ్జెక్ట్స్ కానీ నేర్చుకునేటప్పుడు జస్ట్ థింక్ అబౌట్ వాట్ యు ఆర్ లెర్నింగ్. ఓకే. మీరు నేర్చుకునే దానికంటే ముందు మీరు ఏం నేర్చుకుంటున్నారో ఫస్ట్ అర్థం చేసుకోండి, రైట్? సో ఏదో మనం గుడ్డిగా కాకుండా జస్ట్ ఒకసారి అనలైజ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ polarizer and non polarizer capacitance. Next, let us suppose this is nothing but a capacitance, and let us suppose the voltage across capacitance is VC and current passing through the capacitor is nothing but IC. So similar ga akkadaithe voltage current formula enti V equal to I into R, I is equal to V by R. Similar ga inductor loki vachina V is equal to LdI by dt, I is equal to 1 by L integral V dt. So ade vidhanga capacitance lo current entante IC is equal to C dV by dt. వోల్టేజ్ ని డిఫరెన్షియేట్ చేస్తే కరెంట్ వస్తుంది కెపాసిటెన్స్ లో. సిమిలర్ గా V is equal to VC is equal to ఏమవుతుంది 1 by C ఇంటిగ్రల్ IC dt అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్. ఓకే. అక్కడైతే ఏంటి కరెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే వోల్టేజ్ వస్తుంది అండ్ వోల్టేజ్ ఇంటిగ్రేట్ చేస్తే కరెంట్ వస్తుంది. ఇక్కడ ఆపోజిట్, వోల్టేజ్ ని డిఫరెన్షియేట్ చేస్తే కరెంట్ వస్తుంది అండ్ కరెంట్ ని ఇంటిగ్రేట్ చేస్తే వోల్టేజ్ వస్తుంది. సింప్లీ డిఫరెంట్, రెండు ఆపోజిట్ లో ఉంటాయి, రైట్? నెక్స్ట్ పవర్. పవర్ ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఆబ్వియస్లీ. So that implies power is equal to current formula into C dV by dt, C into dV by dt. So that means power is equal to CV into dV by dt. This is nothing but the expression for the power simply. Okay. So kabatti clear ga capacitor definition ante chusam, different types of capacitors chusam, capacitor lo voltage, current, power chusam. Okay. Now ఇక్కడ చూడండి అమ్మా, ఈ రెండు కెపాసిటెన్సెస్ ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి, రైట్? అండ్ లెట్ us suppose దీనికి ఉన్న టోటల్ వోల్టేజ్ V అనుకుందాము. లెట్ us suppose this is C1 and let us suppose this is C2 and let us suppose ఇక్కడ వోల్టేజ్ V1 అనుకుందాం అండ్ దీని దగ్గర ఉన్న వోల్టేజ్ V2 అనుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, C ఈక్వివలెంట్ రాయమన్నారు అనుకోండి. రెసిస్టెన్స్ కి R ఈక్వివలెంట్ ఏం రాసావు? R1 ప్లస్ R2. ఇండక్టర్ కూడా ఏం రాసావు? L1 ప్లస్ L2 రాసావు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటే అది వేర్లే, మ్యూచువల్ ఇండక్టెన్స్ లేకపోతే L1 ప్లస్ L2 రాసావు. కెపాసిటర్ ఆపోజిట్ అమ్మా. కెపాసిటర్ లో సిరీస్ ఫార్ములాస్ ప్యారలల్ కి వస్తాయి, ప్యారలల్ ఫార్ములా సిరీస్ కి వస్తాయి. అంటే C ఈక్వివలెంట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పు? C1 C2 బై C1 ప్లస్ C2. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంతేగా నువ్వు డైరెక్ట్ C1 ప్లస్ C2 రాస్తే తప్పు అవుతుంది. ఓకే. రెసిస్టెన్స్ ఇండక్టర్ లో ఒకటి, సిరీస్ లో ఉంటే యాడ్ చేస్తాం, ప్యారలల్ ఉంటే R1 R2 R1 ప్లస్ R2 వేస్తాం. అదే కెపాసిటెన్స్ అయితే రివర్స్, సిరీస్ ఫార్ములాస్ ప్యారలల్ కి వస్తాయి, ప్యారలల్ ఫార్ములా సిరీస్ కి వస్తాయి. ఓకే. రిమెంబర్ దట్. నౌ V1 ఏమన్నారు అనుకోండి, అవి రెండు సిరీస్ లో ఉన్నాయిగా, వోల్టేజ్ రూల్ వేస్తాం కదా. రెసిస్టెన్స్ ఇండక్టర్స్ లో అయితే ఏంటి? సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్. అదే కెపాసిటెన్స్ లో అయితే ఆపోజిట్ కెపాసిటెన్స్ C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఇంటూ V. అదే V2 వచ్చేసరికి ఏమవుతుందంటే ఆపోజిట్ కెపాసిటెన్స్ C1 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఇంటూ V. మా జాగ్రత్త. ఓకే. ఎట్లా పడితే అట్లా రాయద్దు. కెపాసిటెన్స్ ఒక్కదానికి రివర్స్, అదంతా ఉల్టా. ఆపోజిట్ వోల్టేజ్ డివిజన్ రూల్ కి ఆపోజిట్ వస్తుంది, కరెంట్ డివిజన్ రూల్ కి సేమ్ వస్తుంది. సిరీస్ ప్యారలల్ కాదు, ప్యారలల్ సిరీస్ కాదు. ఓకే. సో ఐ హోప్ యు అండర్స్టాండ్, రైట్? So moving on to the next point and the last point. Yeah. Let us suppose these are the two capacitances. C2 and let us suppose this is C1 and let us suppose the total current flowing in the circuit is nothing but I. And let us suppose the current is nothing but I1 and let us suppose this current is nothing but I2. Okay. C equivalent చెప్పాం కదా, సిరీస్ ప్యారలల్ సిరీస్. సో కాబట్టి ఇక్కడ ప్యారలల్ ఫార్ములా కాదు, సిరీస్ ఫార్ములా వస్తుంది. C equivalent equal C1 plus C2 and I1 కి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇప్పుడు సేమ్ వస్తుంది. అది రెసిస్టెన్స్ ఇండక్టర్ అయితే ఆపోజిట్ రాసాం కదా, ఇక్కడ సేమ్ రాస్తాం. I1 is equal to C2 సేమ్ అంటే C1 బై C1 ప్లస్ C2 ఇంటూ టోటల్ కరెంట్ I అండ్ I2 వచ్చేసరికి ఏంటి? సేమ్ కెపాసిటెన్స్ C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఇంటూ టోటల్ కరెంట్ I. అర్థమైంది కదా I1 I2. సో కాబట్టి ఎప్పుడైనా రెసిస్టర్ ఇండక్టర్ ఒకటి అండ్ ఆ ఉన్న ఫార్ములాస్ మొత్తం ఉల్టా అయిపోతాయి కెపాసిటెన్స్ లో. ఓకే. సో లాస్ట్ గా ఒక పాయింట్ రాసుకున్నామా, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఇస్ గివెన్ బై. ఓకే. ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అని చెప్పి ఒక ఇండక్టర్ కెపాసిటర్ ఎంత ఎనర్జీ స్టోర్ అయిందని అడుగుతారు ఒక్కసారి. ఓకే. సో కాబట్టి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఇస్ గివెన్ బై E is equal to half Li square. This is very very important formula. The formula for energy stored in inductor is nothing but half Li square. Next point రాసుకున్నాము, the energy stored in capacitance is given by E is equal to half CV square. This is very very important. Okay. So energy stored in inductor formula ఏంటి? half Li square and energy stored in capacitance formula ఏంటి? half CV square. ఎనర్జీ ఏంటమ్మా? యూనిట్స్ ఏంటి ఎనర్జీకి? జోల్, రైట్? The unit for energy is nothing but joule. Fine. So కాబట్టి energy stored in inductor is half Li square joule and energy stored in capacitor is nothing but half CV square joule. Okay. So I hope you understand it.
Fine. If you see this one, capacitor definition, you already tells the device which stores energy in the form of electric field is nothing but capacitor. And మనకు two types of capacitors ఉన్నాయి, polarized, non polarized, and వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు. అండ్ కరెంట్ వచ్చి CdV/dt and voltage is nothing but 1/C integral IDT. అండ్ ఈజీగా ఇక్కడ చూడండి సిరీస్ ఫార్ములా ప్యారలల్ కి, ప్యారలల్ ఫార్ములా సిరీస్ కి వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి ప్యారలల్ ఫార్ములా సిరీస్ సేమ్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంటుంది. ఓకే, సో రైట్, మా లాస్ట్ కి ఇది ఒకటి లెట్స్ సీ, we will see this problem at last and we will close it. Okay, so note this problem. This is J5, this is J2, and this is J10, and this is J10, and this is nothing but J2. You are asked to find L equivalent. Okay, fine. How to find the L equivalent for this one? ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే విషయం. సో ఫస్ట్ మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే L ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు సెల్ఫ్, మూడు సిరీస్ లోనే ఉన్నాయి కదా, ముందు సెల్ఫ్ ఇండక్టెన్స్ యాడ్ చేయండి. J5 plus J2 plus J2, J5 plus J2, J7 plus J2 is nothing but J9. ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయండి. ఎన్ని ఉన్నాయి మ్యూచువల్ ఇండక్టెన్స్? రెండు. ఒకటి J10, రెండోది కూడా J10. ఫస్ట్ J10 అనేది దేనికి మధ్యలో? ఈ J2 కి J2 కి మధ్యలో. ఇక్కడ కరెంట్ డాటెడ్ లో ఎంటర్ అవుతుంది, ఇక్కడ కూడా డాటెడ్ లో ఎంటర్ అవుతుంది. రెండు డాటెడ్ ఉంది కాబట్టి +2 × M. M ఎంత ఇచ్చారంటే J10. ఫినిష్డ్. నెక్స్ట్ ఈ J10 రాసేటప్పుడు ఇది దేనికి మధ్యలో ఉంది? J5 కి J2 కి మధ్యలో ఉంది. J5 లో ఏమో అన్డాటెడ్ లో ఎంటర్ అవుతుంది కరెంట్ J5 లో, అండ్ ఇక్కడ J2 లో డాటెడ్ లో ఎంటర్ అవుతుంది. ఒక డాటెడ్ ఒక అన్డాటెడ్ ఉంటే -2 × M అంటే -2 × J10. ఇది క్యాన్సిల్ చేసేస్తాం. నీకు ఆటోమేటిక్ L ఈక్వలెంట్ = ఎంత వస్తుంది అంటే 9. ఓకే, సో కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండక్టర్, రెసిస్టర్, కెపాసిటర్ అనేది సో వీ హ్యావ్ కవర్డ్ టు ఏ మాక్సిమం ఎక్స్టెంట్. ఓకే, సో కాబట్టి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ గురించి మీకు ఈ పాయింట్స్ తెలిస్తే వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ విత్ నెట్వర్క్స్. ఓకే, సో కాబట్టి కొంచెం రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ మీద ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయండి. నేను యూనిట్ అయిపోగా లాస్ట్ లో మళ్ళీ గేట్ ప్రాబ్లమ్స్ చేస్తాను. సో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, దెన్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్ and bye.